అదే విధంగా పవన్ కుమార్ రెడ్డి గారికి, పర్వీన్ మాల్ అక్క గారికి, బంగారు కృష్ణమూర్తి గారికి, ఎల్ఐసి కృష్ణమూర్తి గారికి, మనోహర్ నాయుడు గారికి, అదే బీసీసీఎల్ నాగభూషణ్ గారికి, వీటికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బీసీ సోదరులు, అక్క అన్నలకు అందరికీ నమస్కరిస్తూ ఈ రోజు 1982 సంవత్సరానికి ముందు ఏ కండబలము, ఏ భుజబలము ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేవారు. కానీ మన ప్రియతమ నాయకుడు స్వర్గీయుడైన నందమూరి రామారావు గారు వచ్చి బీసీలను పెట్టి, బీసీల పదవుల ముందుకు తెచ్చి తెలుగుదేశం పార్టీ అంటే బీసీ అంటే తెలుగుదేశం పార్టీ గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎవరంటే మన అన్న రామారావు గారిని తెలియజేస్తూ, అదేవిధంగా మన ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి బీసీలకు 4 సార్లు జెడ్పీ చైర్మన్ అంటే తెలుగుదేశంకే దక్కింది. మొట్టమొదటిగా లింగరాజు గారు, రెండోసారి బీకే పార్థసారథి గారు, జొన్న సూర్యనారాయణ గారు, కోల నాగరాజు గారు, ఈ విధంగా 4 సార్లు బీసీ జిల్లా పరిషత్ అయినారు. అదేవిధంగా 3 ఎంపీలు బీసీలు, కాలువ శ్రీనివాసులు, బీకే పార్థసారథి గారు, ఎస్ రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మంత్రులు బీసీలు కాలువ శ్రీనివాసులు గారు, అదేవిధంగా మన ఎస్ రామచంద్రారెడ్డి గారు. అదేవిధంగా మన మండలమునందు 3 సార్లు అవకాశం వస్తే 3 సార్లు ఎంపీపీ బీసీ, 2 సార్లు బీసీ జెడ్పీటీసీ, ఈ విధంగా ఎన్నో పదవులు ఇచ్చిన వ్యక్తి మన తెలుగుదేశం పార్టీ. కావున సమయం లేనందువల్ల మీకందరికీ నమస్కరిస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ మరి ఒకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.